శ్రీరాముని జననానికి హనుమంతుని జన్మ రహస్యానికి మధ్య ఉన్న వింతైన సంబంధం మీకు తెలుసా? చాలా కాలం క్రితం సంతానం కోసం అయోధ్యరాజు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. అగ్నిదేవుడు ప్రసన్నమై ఒక దివ్య పాయసాన్ని ప్రసాదంగా ఇచ్చాడు. దశరథుడు దానిని తన రాణులకు పంచడంతో శ్రీరాముడు ఆయన సోదరులు జన్మించారు. కాని అసలు కథ ఇక్కడే ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. ఆ పవిత్రమైన పాయసంలో కొంత భాగాన్ని ఒక దివ్య పక్షి ఎత్తుకుపోయి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో అంజనదేవి సంతానం కోసం అడవిలో శివుణ్ణి ఆరాధిస్తూ కఠోర తపస్సు చేస్తోంది. అప్పుడు వాయుదేవుడు తన సున్నితమైన గాలితో ఆ పాయసాన్ని పక్షి నోటి నుండి జారిపోయేలా చేసి నేరుగా అంజనదేవి చేతుల్లో పడేలా చేశాడు. అది శివుని ప్రసాదంగా భావించి ఆమె దానిని భక్తితో స్వీకరించింది. ఆ దివ్య పాయస మహిమ వాయుదేవుని అనుగ్రహం తోడై సాక్షాత్తు ఆ మహాబలశాలి హనుమంతుడు జన్మించాడు. ఆ విధంగా పవనపుత్రుడిగా ఉద్భవించిన హనుమ శ్రీరాముని పరమభక్తుడిగా మారడమే కాకుండా చిన్నప్పుడే సూర్యుడిని పండుగా భావించి మింగడానికి ప్రయత్నించి దేవేంద్రుణ్ణి సైతం గడగడలాడించిన మహావీరుడయ్యాడు. వీడియో నచ్చితే లైక్ కొట్టి జై బజరంగబలి అని కామెంట్ చేయండి. మన పురాణాల్లో దాగి ఉన్న ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.